22A భూముల వివాదంపై బీఆర్ఎస్ బాధితులకు అండగా నిలిచింది. హైదరాబాద్ షాపూర్ నగర్లోని ఎంజే గార్డెన్స్ లో 22A బాధితులతో మాజీ మంత్రి హరీష్ రావు సమావేశమయ్యారు. 22A జాబితాలో భూములను చేర్చడం వెనుక కమిషన్ల దందా ఉందని ఆరోపించారు. రాత్రికి రాత్రే భూములను 22A జాబితాలో పెట్టారని, 1950 నాటి పట్టా భూములను సైతం అందులో చేర్చారని హరీష్ రావు విమర్శించారు. అసైన్డ్ భూములను లాక్కొని వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. పేదల భూములను కాపాడాల్సిన ప్రభుత్వమే వాటిని దోచుకుంటుందని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో అవినీతి రాజ్యమేలుతుందని విమర్శించారు. జాబితాలో పెట్టినమంటున్నారు. మర్యాద కొద్ది తీసి తప్పు చేసిన వాడిని శిక్షించి నిర్ణయం తీసుకుంటే మీరు బతుకుతారు, పరిష్కరిస్తే బతుకుతారు. పరిష్కరించకపోతే ఈ ప్రజల పాదాల కింద నలిగి చేస్తారు, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ప్రజల ఆస్తులను మీరు నిషేధిస్తే ప్రజలందరూ కలిసి కాంగ్రెస్ పార్టీని నిన్ను కూడా నిషేధిస్తారు మిస్టర్ రేవంత్ రెడ్డి. ఆ విషయం ఇవాళ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నీ చేతిలో అధికారం ఉండొచ్చు, ప్రజల చేతిలో కూడా ఓటు అనే ఒక అధికారం ఉంది. టైం వచ్చినప్పుడు వాళ్ళు నీ సంగతి ఏందో కూడా చూపిస్తారు, నీకు చెప్తారు. నీకు ఇవాళ అందుకే బీఆర్ఎస్ పార్టీ ఒక డిమాండ్ చేస్తుంది. అసలు ఏది పెట్టినావు, ఏది తీసినావు, ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయి, పబ్లిక్ డొమైన్ లో పెట్టు. ఎందుకు సీక్రెట్ గా పెడుతున్నావు? ఇలా నిషేధిత జాబితాల లిస్టు భూభారతిలో బ్లాక్ చేసేసాను, కనబట్టలేదు. దాన్ని ఎందుకు బ్లాక్ చేసినావు, ఎందుకు సీక్రెట్ గా పెడుతున్నావు అంటే దీన్ని బట్టి ప్రజలకు అనుమానం కలుగుతుంది. అంటే నువ్వు ఏది పెట్టినావు, ఏది తీసినావు, పెట్టుడు నీ వంతు, దరఖాస్తులు పెట్టి ఆఫీసుల చుట్టూ తిరుగుడు ప్రజల వంత. ఏది నిషేధిత జాబితాలో పెట్టినారో మీకు తెలుసు కదా, నువ్వే కదా పెట్టినట్టు తీసేయి. ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించు, హక్కుదారుగా ప్రజలకు మళ్ళీ హక్కులు కల్పించు అని మేము కోరుతా ఉన్నాం. అంటే భూములు కేంద్రంగా పాలన చేస్తున్న రేవంత్ ఏం చేస్తున్నాడు? భూములమ్ముడు, పార్కులమ్ముడు, ప్లాట్లమ్ముడు. రేపటికి ఎప్పుడైనా గుడి కట్టాలంటే భూమి ఉండదు, బడి కట్టాలంటే భూమి ఉండదు, స్కూల్కి భూమి ఉండదు, శ్మశాన వాటికకు జాగు ఉండదు. మొత్తం గవర్నమెంట్ భూములను ఎక్కడ పడితే అక్కడ అమ్మి పారేస్తా ఉన్నాడు. రేపు ప్రజలు ఉన్నారు కదా, జనాభా పెరుగుతున్న ఈ హైదరాబాద్ కు ఓ వాటర్ ట్యాంక్ కట్టాలి, ఓ దవాఖానా కట్టాలి, ఓ పార్కు కట్టాలి, పిల్లలకు గుడి కట్టాలి, బడి కట్టాలంటే ఉన్న జాగలు అమ్మితే ఎట్లా ఇప్పుడు జరుగుతుంది? కొందలగడ్డకు కూడా జాగలు లేకుండా చేస్తావా రేవంత్ రెడ్డి? మా క్రిస్టియన్లకో, మా ముస్లింలకో, మా హిందువులకో ఎక్కడైనా బొందలగడ్డ కన్నా ఇంత జాగ ఉండాలనా వద్దా? గజాలు అమ్ముతా, ఎకరాలు అమ్ముతా, కనబడ్డ భూములు అమ్ముతా అంటే ఇది ఎక్కడి పద్ధతి అని నేను అడుగుతా ఉన్నా. 3 వద్దుల క్రితం కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టిండు. ఆయన అప్పుడప్పుడు జర ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు. ఏమన్నాడు 3 వద్దుల కింద? మా యాదాద్రి జిల్లాలో 40,000 ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టిండ్రని 4 నెలల కిందనే రేవంత్ రెడ్డికి నేను చెప్పినా అన్నాడు. అంటే 4 నెలల కిందనే రేవంత్ రెడ్డికి తెలుసు కదా. ఎప్పుడైతే నీ మంత్రి కోమటిరెడ్డి చెప్పంగానే నువ్వు అధికారులను పిలిచి ఎట్లా పెట్టిండ్రు 22A ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అని రేవంత్ రెడ్డి అడిగుంటే ఈ హైదరాబాద్ ప్రజలకు రాష్ట్రం అంతా ఈ సమస్య వచ్చి ఉండేదా? ఈ సమస్య వచ్చునా? అంటే రేవంత్ రెడ్డికి 4 నెలల కిందనే తెలిసి ముచ్చట. తెలిసినా సపోర్ట్ చేయకుండా ఎందుకున్నాడు? ఎందుకంటే 50-50 పొంగులేటి రేవంత్ రెడ్డి 50-50. అందుకే రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తలేడు. రేవంత్ రెడ్డి చిన్న దానికి ఎంక్వైరీ చేస్తాడు. మొన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శాఖలో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ లో విజిలెన్స్ ఎంక్వైరీ చేసిండు, ఈడీకి ఇచ్చిండు. మరి దీని మీద ఎందుకో ఎంక్వైరీ చేస్తలేడు? ఎవడు ఈ భూములను నిషేధిత జాబితాలో పెట్టుమని చెప్పిండు? ఎవరి తప్పు వల్ల ఈ లక్షలాది మంది ప్రజలు కనీసం గుండె మీద చేసుకొని నిద్ర కూడా పోని పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? ఢిల్లీలో జరిగినట్టు జెన్జీ ఎట్లా ముట్టడిచ్చిండ్రో, ఏడ సెక్రటరేట్ ముట్టడిస్తారో, నా ఇల్లు ముట్టడిస్తారో అని ఈ డ్రామాలు పెట్టినావు నువ్వు. సారీ చెప్పినంత మాత్రాన కాదు. అందుకే ఇవాళ రేవంత్ రెడ్డి మేము ఒకటే కోరుతున్నాం, తక్షణమే పొంగులేటి గారిని బర్తరఫ్ చేయాలి. ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లో ప్రజల ఆస్తులు పెట్టడమే తప్పు. పొంగులేటి రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎంతసేపు ఆస్తులు ఎట్లా సంపాదించాలి, పైసలు ఎట్లా సంపాదించాలి, బేరం ఎట్లా చేయాలని ఆలోచిస్తాడు. ఇవాళ అటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లో ప్రజల ఆస్తులు కాపాడే రెవెన్యూ శాఖ పెట్టడమే ఈ ప్రభుత్వం చేసిన తప్పు. రేవంత్ రెడ్డి నీకు ఇందులో వాటా లేకపోతే, నీ తప్పిదం లేకపోతే తక్షణమే పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బర్తరఫ్ చేసి నీ నిజాయితీ రుజువు చేసుకోవాలని చెప్పి కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన